నమస్తే అండి. గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ రమేష్ అండి భీమవరం నుండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు అందమైన బిల్డింగ్ మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈ బిల్డింగు కట్టి 1 ½ ఇయర్ అవుతుందండి. తెలుగులో చెప్పాలంటే సంవత్సరంన్నర. అయితే ఈ బిల్డింగు వీళ్ళు జాబ్ ట్రాన్స్‌ఫర్ అవ్వడం వల్ల, వేరే ఊరు ఎళ్ళడం వల్ల ఈ బిల్డింగ్‌ని సేల్ పెట్టారనమాట. ఈళ్ళు ఓన్‌గా కట్టించుకున్నారండి. ఇది బిల్డర్ కట్టింది కాదండి. వీళ్ళు ఓన్‌గా కట్టించుకున్నారు ఈళ్ళు. 1 ½ ఇయర్ అయింది. ఈ హౌస్ అండి వీడియో మొత్తం చూడండి. అన్ని వివరాలు చెప్తాను. ఏ టు జెడ్ అండి. ఓకేనా? ఈ వీడియో. ఇది భీమవరం మున్సిపాలిటీలో ఉందండి. భీమవరం మున్సిపాలిటీ 2 టౌన్‌లో ఉంది. ఈ హౌస్ అండి. ఈ హౌసు ఒకసారి వీడియో రూపంలో చూసేద్దామండి. ఓకేనా? మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్‌లో మనం రియల్ ఎస్టేట్ వీడియోస్ మాత్రమే పెడుతున్నామండి. మీరందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. వీలైతే కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ తీసుకొస్తాను మీ ముందుకండి. రియల్ ఎస్టేట్ వీడియోస్, బిల్డింగ్స్, సైట్స్ అన్నీ. అలాగే మీ ప్రాపర్టీ ఏదైనా అమ్మాలంటే మన ఛానల్ నెంబర్‌కి ఫోన్ చేయండి. భీమవరం మరియు సరౌండ్ 5 కిలోమీటర్స్ లోపు మాత్రమే. ఓన్లీ భీమవరంలో రియల్ ఎస్టేట్ చేస్తున్నానండి. మీ ప్రాపర్టీ ఏది అమ్మాలన్నా మన ఛానల్ సంప్రదించండి. మేము సేల్ చేసి పెడతామండి. ఓకేనా? మేము వీడియో తీయడానికి గానీ, అమౌంట్ మీ దగ్గర ఏమీ తీసుకోమండి. మేము సేల్ చేస్తే మీ దగ్గర నుంచి కమిషన్ తీసుకుంటామండి. ఓకేనా? ఓకే. ఒకసారి మనం వీడియో చూసేద్దామండి లేట్ చేయకుండా. వీడియో పూర్తిగా చూడండి అందరూ. అలాగే ఒక లైక్ చేసుకోండి. ఈ హౌస్ అండి దక్షిణం ఫేసింగ్ హౌస్ అండి. రోడ్డు ఫేసింగ్ దక్షిణం. బిల్డింగ్ అయితే చాలా క్వాలిటీగా కట్టారనమాట. ప్రతీదీ క్వాలిటీగా కట్టారు. ఓన్‌గా కట్టుకున్నారు. ఒకసారి మనం వీడియో చూద్దాం. కార్ పార్కింగ్ కూడా ఉందండి. ఒకసారి చూద్దామండి. ఈ హౌస్ రోడ్డు చూసారా? 24 అడుగులు రోడ్డండి. చాలా పెద్ద రోడ్డొచ్చింది. మనకు లారీ, ట్రాక్టర్ అన్నీ వచ్చేస్తాయి. ఈ కనిపించే బిల్డింగే మనకు సేల్ అండి. సేల్‌కొచ్చింది. దక్షిణం ఫేసింగ్ అండి. ఇది బిల్డర్ కట్టింది కాదు. ఓన్‌గా ఓనర్ గారే స్వయంగా దగ్గరుండి కట్టించుకున్నారండి. ప్రతిదీ క్వాలిటీ వాడారండి. ఇది కార్ పార్కింగ్ ఇచ్చారండి. కింద గ్రౌండ్ ఫ్లోరు. కారు ఎక్కుతది. పక్కన మోటార్ సైకిల్ పార్కింగ్ కూడా ఇటు పెట్టుకోవచ్చు. చూడండి ఇదిగోండి. బైక్ పెట్టే పార్కింగ్ కూడా ఉందన్నమాట. రోడ్డు ఫేసింగు 13, లోతు 38. అంటే 54 గజాల స్థలంలో ఈ హౌస్ కట్టారండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. కింద కార్ పార్కింగ్ ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తున్న లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న లిఫ్ట్ పెట్టుకుంటాకి ఒక ఖాళీ వదిలారనమాట. అది మీకు లోపల చూపిస్తాను మెట్ల కాడ నుంచి. కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక బాత్రూమ్ ఇచ్చారనమాట. కామన్ బాత్రూమ్. సూటు బాత్రూమ్ ఇచ్చారు. ఇటు రైట్ సైడు 1 హెచ్‌పీ మోటార్ ఇచ్చారనమాట. ఇటు బోర్ వాటర్ ఉంది. అలాగే భీమవరం మున్సిపల్ వాటర్ కూడా ఉందండి. హాయ్ రా! హాయ్ హాయ్ పప్పీ. ఇక డాగీ రూమ్ కూడా కట్టారు. అలాగే చెప్పుల స్టాండు అటు కూడా పెట్టుకోవచ్చు. దీనికైతే స్పెషల్‌గా డాగీ రూమ్‌లాగా చేశారు. తర్వాత ఒకసారి మనం ఈ ప్లేస్ అన్నాను. లిఫ్ట్‌కి ఈ ప్లేస్ వదిలారనమాట. అది మీకు ఏంటి ఎలాగా అని చూపిస్తాను మీకు. పైన డూప్లెక్స్ ఇల్లు అనమాట అండి ఇది. లోపల మెట్లు ఉంటాయి. మొత్తం గ్రానైట్ అనమాట. అలాగే ఎస్ఎస్ వాడారనమాట. స్టీలు ఈ మెట్లకి వాడారు. ఈ మెట్లు కూడా చాలా ఫ్రీగా ఉన్నాయి. అంటే ఒక 10 అడుగులు గ్యాప్‌లో కట్టారనమాట. దానివల్ల మనకి మెట్లు ఎక్కుతున్నట్టే ఉండదు. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్‌కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్‌లో ఇది హాల్ అనమాట అండి. ఈ హాల్ సైజ్ వచ్చి 10x10 అండి. హాల్ సైజ్ వచ్చి. ఇక్కడ బయట బాత్రూమ్ ఇచ్చారనమాట. మీకు పైపులు గానీ అన్నీ బ్రాండెడ్ వాడారనమాట. ఇటు వంటగది వచ్చిందనమాట. ఫస్ట్ ఫ్లోర్‌లో వంటగది, హాలు వచ్చిందండి. వంటగది కూడా పెద్దది వచ్చింది. 10x10 అండి ఇది వంటగది. పక్కా వాస్తు ప్రకారం కట్టిన ఇల్లు అనమాట. 54 గజాల్లో వాస్తు ప్రకారం కట్టారండి. ఇది టేక్ గుమ్మం అండి. అటు దక్షిణం ఫేసింగు. మనకి డూప్లెక్స్ ఏమో తూర్పు ఫేసింగు మెట్లొస్తాయి. ఇటు గుమ్మం ఏమో దక్షిణం ఫేసింగ్ ఇచ్చారు. రోడ్డు ఫేసింగ్ ఏమో దక్షిణం ఉందండి మనకి. మనకి లోపలికొచ్చేటప్పుడు గుమ్మం ఏమో తూర్పు అనమాట అండి. ఇంకో బయట టేక్ గుమ్మం పెట్టారండి ఇది. ఫస్ట్ ఫ్లోర్‌లో టేక్ గుమ్మం అండి.
10 గుమ్మాలు పెట్టారండి టేకు. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్‌కి వెళ్తున్నాం ఇప్పుడు. సెకండ్ ఫ్లోర్‌లో ఏముంది? బెడ్‌రూమ్‌లున్నాయండి. సెకండ్ ఫ్లోర్‌లో ఇదొక బెడ్‌రూము. అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి అటేపు. ఒకసారి చూద్దాం. ఒక మంచం 6 మంచం పడతదండి. అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. వీళ్ళు ఓన్‌గా కట్టుకున్నారనమాట. మొత్తం వీళ్ళే వాడుకుంటున్నారు. అందువల్ల దేనికి దానికి సెపరేట్‌గా బాత్రూమ్స్ ఇచ్చేసారు. మొత్తం 5 బాత్రూమ్‌లున్నాయండి దీనికి. ఇది ఇటేపనమాట సందు. వీళ్ళ గుమ్మాలు కూడా టేకు గుమ్మం పెట్టారు. ప్రతి రూమ్‌కెళ్ళే గుమ్మం కూడా టేకు గుమ్మమే అండి. ఇక్కడ కరెంట్ యూనిట్ అంతా ఇచ్చారనమాట. గోల్డ్ మెల్డ్ ఫినోలెక్స్ వైర్ వాడారు. లెగ్లాండ్ స్విచ్‌లు వాడారండి. ఇదొక రూమ్ అండి. ఇది సెకండ్ ఫ్లోర్‌లో 2 బెడ్‌రూమ్‌లండి. 10x10, 10x10 అండి రూమ్సు. దీనికి కూడా ఇటేపు బాత్రూమ్ ఇచ్చారనమాట. అంటే వీళ్ళేంటంటే ఒక రూమ్ పక్కన బాత్రూమ్ ఇచ్చేసారు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు పడుకున్నా సరే ఇబ్బంది లేకుండా. ఇది ఓన్‌గా ఉండడానికైతే బావుంటదండి. అద్దెలకి ఇచ్చుకునే పలం అయితే ఈ హౌస్ పనిచేయదండి. ఎందుకంటే ఓన్‌గా సొంతంగా కట్టుకున్నారు కాబట్టి ఒక ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ ఉంటది. అలాంటోళ్ళకి బావుంటది ఇది. ఇది చూసారా? అదిగోండి. ఈ ప్లేస్‌లో లిఫ్ట్ ఎట్టుకోవచ్చు మనం. ఎందుకంటే ఇది డూప్లెక్స్ బిల్డింగ్ అనమాట. లోపల నుంచి మెట్లున్నాయనమాట. ఇది రెంట్స్‌కి అయితే పనిచేయదు. ఓన్‌గా మీరు వాడుకోవాలి. ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్‌లోకొచ్చాం. ఇది G+3 అనమాట అండి. ఇది థర్డ్ ఫ్లోర్ అండి. ఈ పైన పెద్ద హాల్ ఇచ్చారు ఇటు. అటు కూడా సేమ్ హాల్ ఇచ్చారు. ఇటు గోడ కట్టుకుంటే బెడ్‌రూమ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఓపెన్‌గా వదిలేసారనమాట అండి. హాల్ కింద. మనం మధ్యలో సెంటర్ గోడ కట్టుకొని గుమ్మాలు పెట్టుకున్న రూమ్స్ అవుతాయి. వీళ్ళు ఎందుకంటే అలా వదిలేసారనమాట పైన. థర్డ్ ఫ్లోర్‌లో. ఇక్కడ కూడా మనకి బాత్రూమ్ ఇచ్చారు. అటే బాత్రూమ్ ఉంటది చూపిస్తాను. ఇటు పక్కన బాత్రూమ్ వచ్చిందనమాట. అంటే ప్రతి ఫ్లోర్‌కి బాత్రూమ్, ప్రతి రూమ్‌కి బాత్రూమ్ ఇచ్చారు. 5 బాత్రూమ్స్ వచ్చినాయి మొత్తం. వీడియో పెద్దదొచ్చిందండి. మరి చూడాలి తప్పదు. G+3 కదండీ. రోడ్డు చూసారా? కారు, లారీ, ట్రాక్టర్ అన్నీ వెళ్ళిపోతాయి. ఒక ట్రైన్ రాదనుకోండి. ట్రైను, విమానం రాదు. పైనుంచి వెళ్ళిపోతాయి. ఇక్కడ బాగా ఇచ్చారనమాట. వాష్ ఏరియా ఇచ్చారు. చూసారా? మంచి క్లాస్ లుక్‌తో కట్టించారనమాట. యూపీవీసీ విండోస్ కానీ, స్టీలు ఇది చూసారా? ఇదిగోండి. అటు కూడా ఇచ్చారు మనకు గాలేయడానికి. ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా? ఇక్కడ ఈ ప్లేస్ లిఫ్ట్ ప్లేస్ అనమాట. ఇప్పుడు కొత్తగా లిఫ్ట్స్ వస్తున్నాయి కదా! అది మన సెంటర్‌లో పెట్టుకుంటే డైరెక్ట్ వస్తది. 2000 లీటర్ల ట్యాంక్ ఇచ్చారండి. 2000 లీటర్స్ ట్యాంకు. చుట్టూ పక్కన బిల్డింగ్స్ చూపిస్తున్నాను. 2 టౌన్స్ కదండీ! 2 టౌన్ అంటేనే అపార్ట్మెంట్లుంటాయి. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. ఇప్పుడు సెంట్ ఇక్కడ 30,00,000 ఉందండి. అంటే ఇది మెయిన్ రోడ్ మీంచి సబ్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్ మీద అయితే 60,00,000 ఉంది. ఇది సబ్ రోడ్ కాబట్టి 30,00,000 ఉంది సెంట్ అండి ఇప్పుడు. చుట్టూ చూడండి అదిగో అపార్ట్మెంట్లు. మామూలుగా ఉండదు. మంచి లొకేషన్‌లో బిల్డింగ్ అండి. ట్యాంకు ఆశీర్వాద్ ట్యాంక్ అండి. బాగా వాళ్ళ ఫ్యామిలీకి ఉండడానికి కట్టుకున్నారు. ఈ హౌస్ కట్టుకున్న తర్వాత ఓన్‌గా కట్టుకున్నారోళ్ళు. జాబు పెద్ద పోస్టే వచ్చింది ఆయనకి వేరే ఊరు. దానివల్ల ఇది సేల్ చేస్తున్నారు. అంటే అద్దెకిచ్చుకుంటాకి పనికిరాదు కాబట్టి ఇంకా సేల్ చేసేస్తున్నారు. ఓన్‌గా ఉండేవాళ్ళకి బావుంటదండి ఇది. డూప్లెక్స్ బిల్డింగ్ కాబట్టి. అదండి. మొత్తం వివరాలన్నీ చెప్పేసాను మీకు. ఓనర్ గారు ఈ బిల్డింగు 70,00,000 చెప్తున్నారండి. మనం రేట్ మాట్లాడుకోవచ్చు. ఈ బిల్డింగు ఓనర్ గారు ఖర్చు పెట్టింది 76,00,000 వరకు ఖర్చు పెట్టారండి. రమేష్ గారు 54 గజాలే అంటున్నారు. 76,00,000 ఎందుకు అయిందనంటే, నేను కూడా మీరు నన్ను అడిగినట్టే నేను ఓనర్ గారిని అడిగాను. సార్ ఎందుకయింది సార్ 76,00,000 అంటే, ఆయన ఇక్కడ 1 ½ ఇయర్ అయింది కట్టి. అంతకుముందు 1 ఇయర్ క్రితం సైట్ కొన్నాడు. అంటే 2 ½ ఇయర్స్ క్రితం సైట్ కొంటే 20,00,000 ఎట్టి కొన్నాడండి. ఈ స్థలాన్ని 20,00,000 ఎట్టి కొన్నాడు. ఓన్లీ సిమెంట్ పనికి 36,00,000 ఇచ్చారండి. తాపీ ఆయనకి. తాపీ మేస్త్రికి. అంటే 56,00,000 అక్కడ నోట్ లెక్కొచ్చింది. ఇంకా మనకి ఎంత రావాలి? 20,00,000 రావాలి. ఈ 20,00,000లో ఆహ్, ఏ మనకి పెయింటింగ్సు, 10 గుమ్మాలు, కరెంట్ పని, తర్వాత పెయింటింగ్‌కే 4,00,000 అయిందండి. తర్వాత ఇంకోటి సీలింగులకే 1,50,000 అయిందండి.
తర్వాత ఎస్ఎస్ మిడిల్ ల్యాండింగ్కే అదొక 1,50,000 అయిందండి. తర్వాత టైల్స్ అండి, తర్వాత గ్రానైట్ అండి, ఆమ్, తర్వాత గుమ్మాలు చెప్పాను కదా, తర్వాత యూపీవీసీ కిటికీలండి, తర్వాత ఇంకా అన్నీ కలిపి 20,00,000 రూపాయలు. ఆయన బ్రాండెడ్, ప్రతిదీ బ్రాండెడ్ వేయించుకున్నారు. తర్వాత బాత్రూంలో కమోడ్ కూడా కాస్ట్లీ కమోడ్ వేయించుకున్నారు. ఇంకా ఏ టు జెడ్ అన్నీ కలిపి 76,00,000 అయిందండి రమేష్ గారు. నేను 1.5 ఇయర్ అయింది కాబట్టి 6,00,000 తగ్గించి 70,00,000 చెప్పండి అని అన్నారు. నేను ఆయన చెప్పిందే మీకు చెప్తున్నాను. తర్వాత ఇంటికి బోర్ వాటర్ ఉంది, భీమవరం మున్సిపాలిటీ వాటర్ ఉందండి, G+3 అండి, 5 బాత్రూమ్లు, 10 గుమ్మాలు, రూమ్స్ కూడా 10x10 సైజ్ రూమ్స్. మొత్తం అన్ని వివరాలు చెప్పేసాను కదండి, అది మ్యాటర్. అదండి, వాస్తు ప్రకారం కట్టిన ఇల్లు, కొత్త ఇల్లు, సంవత్సరంన్నర అయింది. 70,00,000 చెప్తున్నారు. మీరు ఎవరైనా ఈ హౌస్ చూడాలనుకుంటే మన నెంబర్కి ఫోన్ చేయండి, తీసుకెళ్ళి చూపించడం జరుగుతుందండి. ఏండి, హౌస్ అయితే ఇంత పెద్ద వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మరి వీడియో అంతా మెయిన్ కార్ పార్కింగ్ బాగా నచ్చిందండి నాకు. కింద సెల్లార్ ఇచ్చారు, అది బాగా నచ్చింది. తర్వాత నేను వీడియో తీస్తున్నప్పుడు ఆ గ్రానైట్ మెట్లు ఎక్కుతుంటే అసలు పెద్ద గ్యాప్ కూడా లేవు. ఎందుకంటే 10 అడుగుల్లో రౌండ్ తిప్పారు లిఫ్ట్ కోసం. అది చాలా ఫ్రీగా పైకి కిందకి వెళ్ళినట్టు ఉందండి. ఎందుకంటే ఇలా నిటారుగా లేవండి. పైకి ఎక్కి లెఫ్ట్కి తిరగాలి, మళ్ళీ కొంచెం ఎక్కి లెఫ్ట్కి తిరగాలి, అంటే 3 స్టెప్పుల వరకు తిరిగిందనమాట. దానివల్ల మనకి ఎక్కుతున్నట్టే ఉండవండి. నేను పైకి ఎక్కి కిందకి దిగి వీడియో తీస్తున్నప్పుడు చాలా ఫ్రీగా ఉన్నాయండి. తర్వాత గ్రానైట్, స్టీల్ అండ్ స్టీలు, అది బాత్రూమ్స్ కూడా ఏ రూమ్కి ఆ రూమ్ ఇచ్చారు కాబట్టి మనం కిందకి వెళ్ళాలి, వేరే రూమ్లోకి వెళ్ళాలి అని ఏమీ ఉండదండి. 5 బాత్రూమ్స్ వచ్చినాయి కాబట్టి ఏ రూమ్కి ఆ రూమ్ ఇచ్చారు. ఇది ఉమ్మడి ఫ్యామిలీ ఉన్నవాళ్ళు తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక 5గురు, 6గురు, 7గురు, లేకపోతే 10 మంది ఉన్నా సరే చాలా బాగుంటుంది ఉమ్మడి ఫ్యామిలీ తీసుకుంటే. ఒకవేళ మీరు కొనుక్కుని రెంట్‌కి ఇస్తా అన్నా రెంట్‌కి కూడా ఇవ్వచ్చు. కానీ రెంట్‌కి ఇవ్వాలంటే బిల్డింగ్ అంతా కలిపి ఒకళ్ళకే ఇవ్వాలి. డూప్లెక్స్ బిల్డింగ్ కాబట్టి. మంచి క్వాలిటీ అండి, బ్రాండెడ్‌తో కట్టారు. ఇల్లు అయితే సింపుల్‌గా ఉంది. అది కూడా భీమవరం 2 టౌన్‌లో మనకి దగ్గరలో ఉందనమాట. అంటే మీకు అడ్రస్ చిన్న హింట్ ఇవ్వాలంటే 2 టౌన్ జోలపాలెం రోడ్‌లో మనకి హాస్పిటల్స్ ఆ దగ్గరలో ఉన్నాయన్నమాట. హాస్పిటల్స్, హాట్‌లైన్స్, లేకపోతే రాము స్వీట్స్ షాప్ ఉంది కదా, ఆ సరౌండ్‌లో ఉంది ఈ హౌస్. అంటే మెయిన్ రోడ్డుకి సబ్ రోడ్ అనమాట. అయితే చాలా బాగుంది. కమర్షియల్‌గా అయితే ఉపయోగపడదండి. చాలామంది అనుకుంటారు కమర్షియల్ అనుకుంటారు. కమర్షియల్ కాదు, ఓన్లీ ఇది హౌస్ పర్పసే. అంతకన్నా ఇంగ్లీష్ రాదు కాబట్టి మనకి. సరే అండి, వీడియో పెద్దదైపోతుంది. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంత పెద్ద వీడియో చూసినందుకు. 70,00,000 చెప్తున్నారు ఓనర్ గారు. మీరు ఫోన్ చేయండి, తీసుకెళ్ళి చూపిస్తాను. నచ్చితే రేట్ మాట్లాడుకోవచ్చు. ఓకేనా? కొత్త హౌసు, మంచి ఇల్లు, కంఫర్ట్‌గా ఉంటది. కార్ పార్కింగు, అలాగే రోడ్డు 20 అడుగులు పైనే ఉంది. చాలా బాగుంది హౌస్. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.